2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బంధాల్లో వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు ఒక యువకుడి ఉసురు తీశాయి. ప్రేమ, సహజీవనం అంటూ ఒకటైన జంట మధ్య చిచ్చు రేగడంతో ఆ యువకుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ హృదయ విదారకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన పసుల అఖిల్ కుటుంబం కొన్నేళ్లుగా జనగామలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో జనగామ మండలం పెద్దపహాడు శివారు ఓ తండాకు చెందినటువంటి వివాహితతో అఖిల్ ఏడాదిగా సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా కూతురు, కుమారుడు ఉన్నారు. 5 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఒంటరి జీవితం కొనసాగించలేక ఆ క్రమంలో అఖిల్ పరిచయం అయ్యాడు. 2 నెలల క్రితం సదరు మహిళ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు సమీపంలో కూల్ డ్రింక్ షాప్ ప్రారంభించింది. ఈ క్రమంలో అఖిల్ ఆమెపై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడేవారు. దీనిపై బాధిత మహిళ ఇప్పటి వరకు 2 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అఖిల్, అతని తల్లికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. 4 రోజులకు ఒకసారి ఇద్దరు గొడవలు పడడం, మళ్లీ కలిసి ఉండడం పరిపాటిగా మారింది. ఇదే సమయంలో అఖిల్కు అనుమానం పెనుభూతంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి బాటిల్లో పెట్రోల్ తీసుకొని కూల్ డ్రింక్ షాప్కు చేరుకున్నాడు. ఆయనకి రాగానే మహిళతో వాగ్వాదం జరగగా ఆగ్రహంతో తన శరీరం పైన పెట్రోల్ పోసుకొని అక్కడికక్కడే నిప్పంటించుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలతో పడిపోయింటే అఖిల్ను వెంటనే జిల్లా ఆసుపత్రికి తెచ్చారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అఖిల్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపైన సమాచారం అందుకున్న జనగామ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అఖిల్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితి ఏంటి, ఆ మహిళతో ఉన్న విభేదాలకు అసలు కాలేంటి అన్న కోణంలో ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాలలో విచారించి వారిని బయటకు తీస్తామని పోలీసులు వెల్లడించారు. బలు ముడిపడేది సంతోషం కోసం, అందులో మనస్పర్ధలు రావడం సహజం, కానీ దానికి ఆత్మహత్య పరిష్కారం కాదు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం వెనకాల మిగిలిపోయే కుటుంబాలకు జీవిత కాలపు కన్నీటిని మిగుల్చుతుంది అనడానికి ఈ ఘటన నిదర్శనం. కూర్చున్నా వచ్చేసి పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకున్నాడు అన్న. ఏం గొడవ లేదన్న, నన్ను అరేంజ్ చేసుకున్నాడు. నన్ను అరేంజ్ చేసి నేను పిఎస్లో కంప్లీట్ ఇచ్చి 1 వీక్ అవుతుంది. నన్ను ఫోన్ చేసి వాళ్ళతో ఫోన్ చేసి గలీజ్ మాటలు తిట్టిస్తే నా బతుకు నేను బతుకుతున్నాను. నేను సైలెంట్గా నా వచ్చి పెట్రోల్ పోసుకున్నాడు, అంట పెట్టుకున్నాడు. అంతే అన్న, ఏం లేదన్న, ఇక్కడ ఏం జరగలేదు. మాట్లాడు కూడా మాట్లాడేది తక్కువ, వచ్చేసి పెట్రోల్ పోసుకున్నాడు, అంట పెట్టుకున్నాడు. అంతే అన్న. మీరేమవుతారమ్మా? మీరేమవుతారు? ఆయన పేరేం పేరు? ఏం పని చేస్తాడమ్మా? ఏం పని చేస్తాడని? ఎవరు? ఇక్కడ ఇది అంటే వాళ్ళదేనా షాప్? ఇది ఇక్కడ